చికిత్స లేని సూపర్ బగ్స్ త్వరలో 4 కోట్ల మందికి ప్రాణాపాయం. చికిత్స లేని సూపర్ బగ్స్ బారిన పడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైనట్లు లాన్సెట్ పేర్కొంది. 1990 నుంచి 2021 మధ్య ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ కారణంగా 10 లక్షల మంది చనిపోయినట్లు తెలిపింది. అధ్యయనంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయోటిక్స్ను ఎదురొడ్డే క్రమంలో ఇవి ఎంఎంఆర్గా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాదు, సర్జరీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ను క్లిష్టతరంగా మారుస్తుంది. ఇవే పరిణామాలు ఇకపైన కొనసాగితే 2050 నాటికి ఎంఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా $1 ట్రిలియన్ మారుతుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 83 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంటే 83 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు, ప్రపంచ జీడిపి 3.8% మనం కోల్పోతాం. మానవులు, జంతువుల్లో యాంటీబయాటిక్స్ మితిమీరిన దుర్వినియోగమే ఈ భయంకర నిజానికి కారణమన్న విషయం అధ్యయనంలో వెలుగు చూసింది. నిజానికి యాంటీమైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని కూడా ఎదురొడ్డేందుకు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ వాల్యుయేషన్ టీమ్ లీడర్ మొహసేన్ నాగవి పేర్కొన్నారు. సో బీ కేర్ఫుల్. ఈ వైరస్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.